చేపల ఫ్రై చేసుకున్నాం గాయ్స్. ఫిష్ ఫ్రై. ఆడు భారతీయుడు. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ క్లీనింగ్ అంతా నీట్గా జరుగుతుంది. 2 అయితే కేజీ 20 రూపీస్. మీకు ఏదైనా క్లీనింగ్ ఉంటే చెప్పండి. కేజీ 20 కదా తీసుకునేది వాళ్ళు? కేజీ 20యా? ఎవరు క్లీనింగ్కి రా? నువ్వు చేస్తావు 20 రూపీస్కి? 30 కేజీ 30. 20 రూపీస్ ఎప్పుడో వెళ్ళిపోయింది. సో గాయ్స్, క్లీనింగ్ కోసం ఎవరన్నా కావాలంటే ఇతను కాంటాక్ట్ అవ్వండి. లాస్ట్లో వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాడు నెంబరు. కేజీ 500 క్లీనింగ్కి. మేము పిహెచ్డి చేసామండి క్లీనింగ్లో. కేజీ 500 అంట. గాయ్స్, క్లీనింగ్ చేస్తున్నాడు బాగానే ప్రస్తుతానికి. మధ్యలో ఈ ఎంటర్టైన్మెంట్ పర్సన్ వచ్చాడా? అబ్బా డైలాగు ఆశీర్వాదాలు ఉండాలంటండి. అందుకని అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సప్ప అయిపోయింది క్లీనింగ్ అంతా. బొంబాయి నుంచి తెప్పించామండి క్లీనింగ్ ఎక్స్పర్ట్ని. అందుకే కేజీకి 500 అడుగుతున్నాడు. కేజీకి 500 ఇస్తారు. కేజీకి 500 నువ్వు చేసే క్లీనింగ్కి. ఒరే చూస్తావా అంత నీట్గా చేస్తున్నావు? అరే చూడండి, గోల్డెన్ ఫిష్ క్లీన్ చేయాలంటే అందరికి రాదురా బ్రో. ఈ గోల్డెన్ ఫిష్ అంటారు, దీని గోల్డ్ చేయించుకోవచ్చా? చేయను. ఇది చిన్నప్పటి నుంచి వీళ్ళకి గోల్డ్ పెడతారు అన్నమాట తినడానికి. నువ్వేనా పెంచింది దీన్ని? అందుకే పేరు గోల్డెన్ ఫిష్. కలర్ కూడా చూడండి, గోల్డెన్ ఫిష్ చూసారా? గోల్డెన్గా ఉంది. వస్తారంట. ఎంత హ్యాపీగా ఉందో నాకు. సిగ్గుసారమా? నువ్వు నా మాట విన్నందుకు నీకు ఉండాలి సిగ్గుసారం. నా గురించి తెలుసుగా నీకు. నీ గురించి అంటే 6కి వస్తా అన్నా, 5కి వెళ్దాం, 5కి. బ్రో నాకు ఇప్పుడే బ్రో 6 అయింది. నువ్వు సరిగ్గా తీ బ్రో. నేను కెమెరామ్యాన్ పెట్టింది కమెంటరీ చెప్పమని కదా, కెమెరా తీయమని. అది అవును గైస్, ఆడ హేమంత్ ఏం చేస్తున్నాడు చూడండి. వీళ్ళంతా గ్యాంగ్, హేమంత్ వాళ్ళ గ్యాంగ్ ఇదంతా. ఇది బండి మా స్నానం చేపియాలరా ఫిష్ని. చెప్పి మొక్కల పూల మొక్కలు. ఓకే గైస్, ఇప్పుడు సర్జరీ చేయాలి. ఓకే ఏంది లోపల ఇంకో చేప ఉన్నట్టుంది. ఒరే చేప గుడ్లు పెట్టిద్దిరా, ఇంకో చేప ఎందుకు ఉండిద్దిరా లోపల? అదిగో చేప పిల్ల బుడగరా అది. గోల్డెన్ ఫిష్కి గోల్డ్ కలర్ పోవాలి. సో మంచిగా సిఐపి చేయాలిరా. ప్యూర్ గోల్డ్ ఫిష్ రా ఇది, అందుకు చూసి ఆ కలర్ పోవట్లేదు. మల్టీ టాలెంటెడ్ కెమెరామెన్. సరే వాళ్ళకి తీసుకో, ఇంకోటి పట్టుకో. సరే పద. గురు ఇటుకి రాయి ఒకటి ఉంటే సపా సెన్సార్లు రా రే, ఊపిరి పీల్చుకునే సెన్సార్లు చూపిస్తారా? ఊపిరి పీల్చు
ఓకే గైస్, మనం చేపలను అయితే నీట్గా ఫ్రెష్గా కోసేసుకున్నాం. చూడండి ఎంత స్మూత్గా నీట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం మసాలా పట్టేయాలి కాబట్టి కొంచెం కట్ చేయాలి. కట్ చేసుకొని క్రాస్గా ఇలా కట్ చేసుకుంటే ఈ హోల్స్లోకి వెళ్ళిపోయి స్పైస్ అంతా ఇటు సైడ్ ఫ్లెష్కి బాగా పట్టేసేసి మీట్ అంతా బాగా టేస్టీగా వచ్చింది. సో మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకుంటే ఫిష్ చాలా బాగుంటుంది, టేస్టీగా తిన. పొద్దున్నే మన సుభాష్ వాళ్ళు ఎంత కష్టపడి లేచి వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇవి మనమే ఇవాళ ల్యాగ్ చేసాం. మనమే? నువ్వే లాగ్ చేసావు. ఓకే బ్రో, నేనే ల్యాగ్ చేశాను బ్రో. చేప ఈదుతుంది బ్రో ఇక్కడ. బతికే ఉందంటావా? చూసావా ఎలా ఊగుతున్నాయో, మనం కట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంది. గాయస్ ఇగో ఫిష్ అయితే కటింగ్ అయిపోయింది పూర్తిగా. 4 అటు ఇటు కట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్పైసెస్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటికి అంతా గ్యాప్స్లో అప్లై చేయాలి మనం. ఇప్పుడు ఇదంతా అప్లై చేద్దాం, మరి చేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని మ్యారినేట్ చేయడం కోసం మసాలా స్పైసెస్ అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకుందాం, దగ్గరికి రండి. ఏంటి కూర ఇది? కార్న్ ఫ్లవర్ తెలుసా? తెలీదు. ఫ్లవర్ కాదు, ఫ్లోర్. అందరు ఫ్లవర్ అంటారు. ఇదేంత పుష్పం ఏంటి? ఫ్లోర్. కొంచెం క్రిస్పీనెస్ కోసం బీప్ పిండి వేసుకుంటున్నాం. గరం మసాలా వేసుకుందాం. ఒక 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాం, కానీ 2 ప్యాకెట్స్ సరిపోద్దాం మనకి. అయితే ఎందుకురా 3 ప్యాకెట్స్ తెచ్చావు? మన క్వాంటిటీ ఎక్కువ అనుకొని తీసుకొచ్చాం బ్రో. అంటే ఇది ఎక్కువ కాదా? ఎక్కువే, కాకపోతే మనకి సరిపోయిద్ది జనం. లేకపోతే రేపు మార్నింగ్ ఇబ్బంది అయిపోయింది. 2వ ప్యాకెట్ కూడా వేసేద్దాం. ఓకే డన్. నెక్స్ట్ అంటే చిల్లీ పౌడర్. దీనికి మనకి కొంచెమే వేసుకుందాం, తర్వాత అవసరమైన టేస్ట్ని బట్టి పైన లైట్గా టచ్ అప్ ఇచ్చుకోవచ్చు. మనం ఇన్ని వేసినా కానీ ఇదిగో ఇది లేకపోతే వేస్ట్. ఇక మనం చేసిందంతా వేస్ట్. వావ్, ఏంటిది బ్రో ఇది? ఉప్పు అనుకుంటున్నారా? ఎస్, సాల్ట్. మనం ఎంత చేసినా ఇది లేకపోతే ఇంకంతే. మంచి టేస్టీగా అంతా ఫిష్ అంతా స్పైసీగా రావాలంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అందుకని వేసేస్తాను. ఏంటి బ్రో దీంట్లో పడట్లా? వేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ సరిపోయిద్ది అనుకుంటున్నా. చాలే, వేయరా కొంచెం. ఎందుకు? ఆయిల్ వేయాలిగా, ఇంకా మంచిగా బైండింగ్ అయింది. ఓకే, మన గురువు గారి మేరకు ఇంకొంచెం ఆయిల్. ఓకేనా? చాలు. ఓకే, మనం ఇదంతా పౌడర్ లాగా మిక్స్ చేసేసాం. పౌడర్ ఎందుకు అనుకుంటున్నారా? మన వాళ్ళు వత్త పెరుగు మర్చిపోయి వచ్చారు. పెరుగు కోసం వెళ్ళి పెరుగు తీసుకొచ్చారు ఇప్పుడే. దీన్ని కూడా వేసేసుకొని మ్యారినేషన్కి కలిపేసుకుందాం. ఆయిల్ ఎత్తే ఓకే. ఓకేనా? ఓకే, ఈ డిషెస్ కట్ చేసుకున్నాం కదా, దీనికి అప్లై చేసుకుందాం. కమాన్ దగ్గరికి రండి. కొంచెం వాటర్ వేస్తే అవసరం లేదు. అసలు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్లో నీట్గా అప్లై చేసుకోవాలి. నీట్గా పట్టాలి లోపల వైపు.
అంతా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మసాలా బాగా పడితేనే మనకి పీస్ ఏదైనా టేస్ట్ వచ్చేది. మనకి టేస్ట్ బాగా రావాలంటే ఫిష్ మంచిగా మ్యారినేట్ చేయాలి అన్నమాట. మ్యారినేట్ చేయాలి ఫుల్గా గ్యాప్లో అసలు మంచిగా పట్టాలి. ఓకే, అలా కూడా ఓకే. చూసారు కదా ఇలా స్మూత్గా ఆ గ్యాప్స్లో అంత పట్టిన తర్వాత పైన కూడా ఒక లేయర్ లాగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నీట్గా ఫ్రెష్ అయ్యిద్ది. అవునా, బాగుంటుంది. పెట్టా ఫస్ట్ క్లాస్ ఆయిల్. ఏంటది? సెకండ్ క్లాస్ ఆయిల్, థర్డ్ క్లాస్ ఆయిల్ లేదా ఇంకా బయటికి. ఓకే, సుభాష్ రెడీ అయిపోయాడు. ఈ మ్యారినేట్ చేసిన చేపల్ని స్విమ్మింగ్ చేయడానికి వదలబోతున్నాడు. ఓకే, ఓకే కింద ఫోకస్ చేసావరా? కానీ అదిగో వదిలేశాడు. ఓ నో, అది స్విమ్ చేయట్లేదు. అప్పుడే తీసా. ఎవరి మీద పడ్డాయి? నా మీద పడ్డాయి. ఫిష్ ఫ్రై రెడీ.